నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. అరుణాచలం వెళ్లారా ఎప్పుడైనా? వెళ్ళండి, బావుంటుంది. అరుణాచలం వెళ్ళినప్పుడు టోపీ అమ్మ గురించి మీరు వినే ఉంటారు. అరుణాచలంలో అసలు ఈ టోపీ అమ్మ ఎలా వచ్చింది? అంతకుముందు ఎక్కడ ఉండేది? నిజంగా ఆమె దేవదూతనా? లేదు అంటే సాధారణమైన మహిళనా? ఎందుకు ఆమెను అంత హైప్‌గా చేస్తున్నారు? నిజంగా ఆమెకన్ని శక్తులున్నాయా? మహిమలున్నాయా? అసలామె ఎన్నిటికి లేస్తుంది పొద్దున? అసలు ఏమేం చేస్తుంది? అసలెక్కడ తింటుంది? ఎక్కడ ఉంటుంది? నిజంగా దేవదూతనేనా? అంటే దేవదూత అయితే ఎందుకు అంత ఆహ్, హీనమైన బట్టల్లో ఉంటుంది? అంటే ఆమెకు మరి అలాగే ఉండడం ఇష్టమా? లేదు అంటే ఈ అదో ఆకారమా? ఇలాంటియి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆమె గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. చాలా వరకు ఆమె దైవదూత గాదు. సాధారణ మహిళనే. కొన్ని హెల్త్ ఇష్యూ ఉన్నాయి. అందుకే ఆమె అలా చేస్తుంది అని చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. సో, అవన్నిటికి ఇప్పుడు ఒక్కసారి చెక్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాలు. అంటే నేను గూడా కొంచెం ఎంక్వైరీ చేసి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎందుకంటే అక్కడ ఆమె ఎక్కడి నుండొచ్చింది? ఎలా వచ్చింది? అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మ గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆమెను అవధూతగా భావిస్తే, మరికొందరు సాధారణ వ్యక్తిగా చూస్తారు. ప్రతిరోజు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసే ఆమె జీవితం, భక్తుల నమ్మకాలు, ఆమెకు ఎదురయ్యే ఇబ్బందులను మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందారు. తిరువన్నామాలై వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే ఒకే ఒక్క అవధూత ఆమె. టోపీ అమ్మ పా పాద స్పర్శ, పాదధూళి లేదు అంటే ఆమె తాగి విసిరేసిన టీ కప్ లభించినా చాలు అని వందలాది, వేలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. టోపీ అమ్మ ఎవరు? ఆమె మహిమ ఏమిటి? అనే దానిపై స్పష్టత సమాచారం లేనప్పటికీ అరుణాచలం గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలో ఆమె గురించి చెప్పుకోవడం తప్పనిసరి. ఆమె అవధూత అని నమ్మేవారు కొందరుంటే, కేవలం సాధారణ మతిస్థిమితం లేని మహిళ అని కొట్టిపారేసేవారు కూడా ఎందరో ఉన్నారు. అరుణాచలంలో మనం అరుణాచలం గురించి మాట్లాడుకునే ప్రతి సందర్భంలో ఈ టోపీ అమ్మ గురించి ఖచ్చితంగా ఏదో ఒక మాట వస్తూనే ఉంటుంది. కొందరు అవ అవధూత అని అంటే, కొందరేమో లేదు మతిస్థిమితం లేదు అని కొందరంటున్నారు. ఏది ఏమైనా ఆమె అసలక్కడికెలా వచ్చింది? అసలామె పేరు, అసలైన పేరు ఏంది? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టోపీ అమ్మ అసలు పేరు పళని అమ్మ. ఆమెది అరుణాచలం కాదని, కన్యాకుమారి అని చెబుతారు అక్కడి అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు. కన్యాకుమారి నుంచి అరుణాచలానికి ఆమె ఎందుకు, ఎప్పుడు వచ్చిందనే దానిపై భిన్న కథనాలు ఉన్నాయి. ఒక సమాచారం ప్రకారం ఆమె చిన్న వయసులోనే అరుణాచలం వచ్చి, అప్పటి నుండి ఒంటరిగానే ఇక్కడ స్థిరపడింది. మరొక కథనం ప్రకారం 16 సంవత్సరాల క్రితం తన తమ్ముడు చనిపోయినప్పుడు మతిస్థిమితం కోల్పోయి, పెళ్లి అయ్యి, పాప ఉన్నప్పటికీ అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే ఉండిపోయింది. ఆమె అరుణాచలానికి రావడం, ఇక్కడే స్థిరపడిపోవడం, నిత్య గిరి ప్రదక్షిణలు చేయడం వాస్తవం. టోపీ అమ్మ తన జీవితంలో ఇప్పటివరకు దాదాపు 12,000 సార్లు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిందని అక్కడ ఉండేటువంటి స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 6-7 గంటల మధ్య తన 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభిస్తుంది. మధ్యాహ్నికల్లా దీనిని పూర్తి చేసి, ఆ సమయంలో నిత్యం అరుణాచలేశ్వరుడినే ధ్యానిస్తుంది. ఆకలి వేసినప్పుడు చుట్టుపక్కల హోటళ్ళకు వెళ్ళగా, హోటల్ యజమానులు ఆమెకిష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఆమెకు నచ్చినంత తిని మిగిలింది అక్కడే వదిలి వెళ్ళిపోతుంది. భక్తులు ఆమె చూపు పడితే, పాదధూళి దొరికినా చాలు అనుకోని ఆమెకు డబ్బులు, ఆహారం, పానీయాలు అందిస్తుంటారు. ఆమె కోపంతో కొట్టినా, తిట్టినా తమకు అదృష్టమని భావిస్తారు. అయితే ఆమె కన్యాకుమారి నుండి ఇక్కడికి వచ్చి
గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఉండేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. తనకు పెళ్ళయ్యి ఒక పాప ఉంది అని కూడా చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలవదు. ఎందుకు అంటే కన్యాకుమారి నుంచి అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ, అక్కడే ఉంటూ, తన జీవనం కొనసాగిస్తూ ఉండేదని స్థానికులు చెప్తారు. అయితే తనకు తమ్ముడు ఉన్నాడని చనిపోవడం వలన ఇలాంటి స్థితి వచ్చిందని కొంతమందంటే, కొంతమందేమో తనకు పాప కూడా ఉంది అని కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. అంటే అసలు నిజాలు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళినా గూడా ఆమె చిరాకు పడి కొట్టేదంట. దాన్ని గూడా అదృష్టంగా భావించేవాళ్ళు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళినా గూడా కొంచెం మనలాంటి భక్తులు కొంచెం ఇబ్బంది పడుతూ ఆహ్, గురి చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే తన చెయ్యి పడితే అదృష్టంగా భావించేవారు కొంతమందైతే, తన ఆహ్, కాలి దుమ్ము కూడా కొంతమంది అదృష్టంగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆమె ఇప్పటి వరకు 12,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసిందంటే మామూలు విషయం కాదు. ఎందుకు అంటే గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత అదృష్టం ఉండాలి అంటే అంత అదృష్టం ఉండాలి. సో, ఆమె పొద్దున 6 నుండి 7 వరకు గిరి ప్రదక్షిణ చేసుకొని, మళ్ళీ కిందికి వచ్చి అరుణాచలేశ్వరుడినే స్మరించుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళేది. ఆకలేస్తే అక్కడ దగ్గరలో ఉండేటువంటి హోటల్‌కెళ్ళి తినేది. దాన్ని అంటే ఆ హోటల్ వాళ్ళు కూడా ఈ అమ్మను అవధూతగా భావించి తనకిష్టమైన ఆహారాన్ని పెట్టేవారు. మిగిలిపోయింది దేవుని గుళ్ళ దగ్గర పెట్టేసి ప్రసాదంగా పెట్టేవారు. అంత బాగా చూసుకునేవారు. భక్తుల అధిక తాకిడి వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతారు. టోపీ అమ్మ ప్రాచుర్యానికి ఒక సంఘటన కారణమని చెబుతారు. సుమారు 15, 16 సంవత్సరాల క్రితం మణిరామన్ అనే వ్యక్తి మూత్రపిండాలలో రాళ్లతో బాధపడుతుండగా టోపీ అమ్మ స్పర్శతో తన సమస్య దూరమైందని చెప్పాడు. అప్పటి నుండి మణిమారన్ ఆమెకు సన్నిహితుడయ్యాడు. మణిమారన్ సుమారు 6,000 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి. జయలలిత, రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా ఆయన సేవలు ప్రశంసించారు. మణిమారన్ సమస్య పరిష్కారమైన తర్వాత టోపీ అమ్మకు మరింత ప్రఖ్యాతి లభించింది. ఈ ప్రాచుర్యంతో పాటు ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమె లాలాజలం ఒంటికి రాసుకుంటే చర్మ వ్యాధులు మటుమాయం అవుతాయని, ఆమె విడిచిన దుస్తులు ముట్టుకుంటే ఎలాంటి జబ్బులైనా నయం అవుతాయని, ఆమె తాగిన టీ కప్పులోని టీ తాగితే రోగాలు నయమవుతాయని, ఆమె నవ్వితే ధనప్రాప్తి కలుగుతుందని, డబ్బులు స్వీకరిస్తే ఐశ్వర్యం కలుగుతుందని, చెప్పులిస్తే గ్రహ బాధలు తొలగిపోతాయని రకరకాలుగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. దీనితో భక్తులు ఆమెను ఏదో రకంగా తాకాలని, ఆమె చూపు తమ మీద పడాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల కాలంలో కొందరు భక్తులు ఆమెను రక్షణగా ఉంటూ మానవహారంగా ఏర్పడి భక్తుల తాకిడిని నియంత్రిస్తూ గిరి ప్రదక్షిణం చేయిస్తున్నారు. గిరి ప్రదక్షిణ సమయంలో కాలభైరవులే ఆమెకు రక్షణగా ఉంటారని స్థానికుల విశ్వాసం. మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించే పాత బట్టలు ధరించి, మురికితో, లాలాజలంతో, అట్టకట్టిన శిరోజాలతో ఉన్నప్పటికీ చాలామంది ఆమెలో దైవాన్ని చూస్తారు. 16 సంవత్సరాల క్రితం ఒకతను మూత్రపిండాలతో వచ్చినప్పుడు ఈమె అతన్ని తాకడం వలన అది అతనుకున్న సమస్య పోయిందని మణిమారన్ అనే వ్యక్తి స్పెషల్‌గా చెప్పాడంట. అప్పటి నుండి ఈ టోపీ అమ్మ వెలుగులోకి వచ్చింది. అంటే అంతకుముందు టోపీ అమ్మ అక్కడనే ఉండేది గదా! ఎవరు గుర్తించలేదా అనేది ఇక్కడ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆమె అక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలయితున్నా కూడా ఎవరు గుర్తించలేకపోవటం కొంచెం బాధాకరమే. ఎందుకంటే ఆమె పొద్దున్నే లేచి గిరి ప్రదక్షిణ చేసి కిందికి వచ్చి ఎప్పుడు అదే ధ్యాసలో ఉండి అంటే మురికి బట్టలు వేసుకొని లాలాజలం ఆ బట్టల పైనే పడుతుండేది. ఒకప్పుడు పిచ్చిదానిలా చూసేవారా ఏందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. లేదు అంటే ఈ మారన్ అనే వ్యక్తి కావాలని ఆమెను హైప్ చేశాడా అనేది గూడా ఒక కొంచెం డౌట్‌గానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈయనే ఇప్పుడు 15, 16 సంవత్సరాలకు ముందు ఆమె ఉన్నదక్కడనే. అయినా కూడా ఎవరు గుర్తించలేదా? అక్కడ ఎన్నో
ఎంతోమంది వెళ్తుంటారు అరుణాచలానికి. అయినా గూడా గుర్తించలేకపోవడం కొంచెం డౌట్‌గానే అనిపించింది. అయితే ఆమెను తాకడం వలన మనకు సమస్యలు పోతాయి. ఆమె చెప్పులు వేసుకోవడం వలన మనకు గ్రహ బాధలు పోతాయి. ఆహ్, ఆ లాలాజలం మనం తాకితే మనకున్న రోగాలన్నీ మటుమాయపోతాయి. ఇలాంటివి మూఢ నమ్మకాలు సృష్టించి ఆమెను తాకడానికి గాని, ఆమెను ఇబ్బంది పెట్టడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆమె అంటే మహిళ అని చూడకుండా ఇష్టమొచ్చినట్టు తాకుతూ ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆ ఆలయం వాళ్ళు కొంతమందిని పెట్టారు ఆమెకు రక్షణగా.